హాయ్ అండి, నా పేరు జ్యోతి. సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మన పిల్లల్లో మార్పు కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రమజీవులం మనం. పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి పొద్దున్న ఇదన్నమాట, వద్దంటే చేయడం, చేయమన్నా పని చేసేది కాదు, చేయడం కాదు, వద్దన్నా పనిని చేయడం. ఇప్పుడు ఎందుకు ఆ నీళ్ళల్లో నువ్వు ఆటలాడడానికి కాకపోతే ఎందుకని నీళ్లు పారబోతున్నావు? చెప్పిన మాట అసలు వినే పని లేదు. ఎవరికి అడగమన్నారు ఇప్పుడు నిన్ను? ఆఫ్ చేయి, పైపు ఆఫ్ చేయి. అయ్యో, అసలు చెప్పే మాట అసలు వినిపించుకునే పనే లేదు. నువ్వు జనరల్గా ప్రతి తల్లి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా పని చెప్పినప్పుడు పిల్లలు వినరు. అందులో స్పెషల్ కిడ్స్ మరీను అసలు పట్టించుకోరు. వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే మనకు చిరాకు వస్తుంది. ఎందుకంటే అది వేస్ట్ పని కాబట్టి మన దృష్టిలో. వాళ్ళ చిన్న బుర్రకి ఏదో ఆలోచన వచ్చి ఏదో చేస్తూ ఉంటారు. ఆ చేసే పనిని మనం చేయనివ్వము, వాళ్ళని ఆప్ చేస్తూ ఉంటాము. కానీ మనము వాళ్ళు చేసే పనిలో ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంకా క్రియేట్ అయ్యి ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఉపయోగం లేకుండా అని చెప్పేసి మనము చిరాకు పడిపోతూ వాళ్ళపైన అరుస్తూ ఉంటాం కదా. కానీ మనం కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే వాళ్ళు చేసే పనిలో మనము థెరపీని క్రియేట్ చేయాలి. ఆ పనినే మనం థెరపీలాగా ఫీల్ అయ్యి, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నావని, ఏం పని చేస్తున్నావని మనం అడిగే కొద్దికి సమాధానం చెప్తూ ఉంటారు. కానీ మనం మామూలుగా ఏవైనా అడిగామనుకోండి, పొరపాటును కూడా సమాధానం అయితే చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, ఆలోచన విధానం కాస్త నార్మల్ పిల్లలకి భిన్నంగా ఉంటుంది కాబట్టి. ఈ పిల్లలకి అన్నీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే పేరెంట్స్ ట్రైనింగ్ అవ్వాలండి. నిజంగా చెప్తున్నాను. కొన్ని టెక్నిక్స్ అయితే తెలిసి ఉండాలి, కొన్ని పద్ధతులను అయితే క్లియర్గా తెలుసుకోవాలి. మేము థెరపీకి వెళ్ళినప్పుడు జూనియర్ డాక్టర్సు, థెరపిస్టులు కొంతమంది ట్రైనింగ్కి వచ్చారనమాట. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు అర్థమయ్యేలాగా. ఇలా చేసే ఇలాగాను అలాగాను అంటే వినరు. పేరెంట్స్ చెప్పే విధానాన్ని నేర్చుకోవాలి ముందు. 2 years నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఒకవేళ మనం ఎర్లీ స్టేజ్లోనే గమనించి 2 years అప్పుడే మనం తీసుకెళ్ళి చేయించుకుంటే త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 10 years వచ్చిన తర్వాత, అంటే 10 years వచ్చిన తర్వాత నేను ఎందుకు అన్నానంటే 4 years వరకు చాలా మంది గమనించలేరు కదా. 4-5 years వచ్చేస్తాయి. ఇంకా ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ మెడిసిన్, ఈ మెడిసిన్ అని చెప్పేసి తిరిగే లోపల ఇంచుమించుగా వాళ్ళకి 8-9 years వచ్చేస్తాయి. అందుకని ఆ తర్వాత ప్రయోజనం లేదని చెప్పేసి వెళ్ళడం మానేయకండి. ముందు ఒక న్యూరాలజిస్ట్ని అయితే కలవండి. వాళ్ళకి సంబంధించిన ఏవైతే చేయించాలో ఎక్సర్సైజులు కానీ థెరపీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుని అలాగా చేయించడానికి ట్రై చేయండి. అంతేగాని మౌత్ ఎక్సర్సైజులు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి, స్పీచ్ కూడా. అవి మాత్రం ఎలా పడితే అలా నోరు తిప్పేయడము, చేయడము, ఎలా పడితే అలాగా చేయించడము అనేవి మాత్రం అసలు చేయకూడదు. మనం ఎప్పుడు కూడా, పేరెంట్స్ ఎప్పుడు కూడా థెరపిస్టులు కాదు. థెరపిస్ట్ లాగా మనం ఎప్పటికీ చేయించలేము. సో మన దగ్గర మనీ ఉండదు కాబట్టి, ఇప్పుడు అందరి దగ్గర మనీ ఉండదు అన్ని సంవత్సరాలు చేయించడానికి. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అంటే ఏదో చేయించుకోగలుగుతాం. ఆ తర్వాత మనం ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది, ఎలా చేయించుకోవాలి అనేది పిల్లలకి నచ్చిన విధానం, పిల్లల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని నేర్పించుకోవడం అలవాటు చేసుకోవాలి మనం. అది అంతే తప్పనించి థెరపిస్ట్ లాగా మనం చేసేయాలి అంటే అది చాలా పొరపాటు. దానివల్ల లేనిపోయినవి అన్నీ వచ్చి పడతాయి అన్నమాట. ఎప్పుడు కూడా బలవంతంగా ఏం చేయించకండి, అది చాలా టైం పడుతుంది. కాబట్టి నిదానంగా ఒక్కొక్కటి నేర్పించుకుంటూ రండి. ఎంతో కొంత నేర్చుకోవడం అయితే నేర్చుకుంటారు కదా, నేర్చుకోకుండా అయితే ఏమీ ఉండరు. అదే మనం చెప్పే విధానంలో తేడా ఉంటదన్నమాట. అది అంతే. ఇక్కడ చూడండి సోనీ మొహం ఎలా పెట్టుకుందో, అది అలిగిందని తెలిసిపోతుంది చూసిన వెంటనే. కానీ నేను అప్పుడు ఫోర్స్ చెయ్యను, దాని దగ్గరికి వెళ్ళి జోక్గా మాట్లాడతాను అనమాట, ఫన్నీగా. అప్పుడు వెంటనే నవ్వేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన మూడ్ చేంజ్ చేయాలి.
లేదు అంటే మనం అలాగే చెయ్యి లేకపోతే ఇంకోటి చెప్తూ ఉంటుంటే హైపర్ వస్తుంది, హైపర్ పెరుగుద్ది కదా. సో అక్కడి నుంచి తను డైవర్ట్ అవ్వాలి. అందుకని నేను ఫన్నీగా జోక్స్గా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ కొంచెంసేపటికి కూల్ అయిపోద్ది అనమాట. నాతో పాటు కొన్ని పనులు ఇప్పుడిప్పుడే అది అలవాటు అవుతుంది. ఇవి చెయ్యనేసి ఫస్ట్ టైం అనమాట అట్లా బట్టలు ఆరబెట్టడానికి వచ్చింది. అలాగే ఫ్రిడ్జ్లో కూరగాయలు సర్దడము, వంట చేసినప్పుడు రావడము, అడగడము, చేయడము, ఇవన్నీ కూడా చాలాసార్లు చెప్పాను. కానీ విన్నట్టే వినేది, వదిలేసేది. కానీ కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడిప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది. అందుకో ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా పిలుస్తున్నాను. అంతకుముందు కూడా పిలిచేదాన్ని, కానీ అసలు వచ్చేది కాదు, అసలు వినిపించుకునేదే కాదు. బట్టలు కూడా అప్పుడప్పుడు మడత పెట్టడం అలా చేసేది. ఇప్పుడైతే అవి చేయట్లేదు. కానీ ఏవైతే ఇంట్రెస్ట్ చూపిస్తుందో అవి నేర్పించడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. అదనమాట. ఒకరోజు చేసిన పని ఇంకో రోజు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు. కానీ ఏదైతే చేస్తాను అని అంటున్నారో అప్పుడు మనం కాదనకుండా, వద్దనకుండా వాళ్ళు ఆ పనిని చేయనిచ్చేలాగా మనం చేయాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను అదే మెథడ్ ఫాలో అవుతున్నాను, అదే ఇప్పటికి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దానివల్ల కొంత అయితే తను నేర్చుకోగలుగుతుంది. నేర్చుకుని కూడా చూపిస్తుగా ఉందిగా. మామూలుగా ఉన్న క్లిప్ పెట్టుకొని ఎన్ని గట్టిగా ఉన్నాయి. ఈ క్లిప్ పెట్టు, ఇదిగో ఈ క్లిప్ పెట్టు, ఈ క్లిప్ కుదురుద్ది. అంతే, అదే అంతే, గట్టి నొక్కితే కుదురుద్ది. అదిగో చూసావా, పోనీ. సోనీ అయితే ఈ మధ్య కమలా ఒలుచుకుని తింటుంది. చూడడానికి చాలా ఇది అనిపిస్తుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఇదేంటి చిన్నపిల్లలే ఒలిచేస్తారు, పెద్ద విశేషమా అనుకుంటారు. పెద్ద విషయమే. ఇలాంటి పిల్లల విషయంలో చిన్నవి కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి పేరెంట్స్కి. కుదురుగా ఒక చోట కూర్చొని ఒలుచుకొని తినడం అంటే మామూలు విషయం కాదు. మనల్ని ఒలవమని చెప్తారు, ఒలవకపోతే ఏడుస్తారు. అది ఫస్ట్ వీళ్ళు చేసేది. కానీ మనం చెప్తూ ఉంటే ఇలా ఇలా ఎలా అంటే కొంతమంది పిల్లలు వింటారు, కొంతమంది పిల్లలు అసలు పట్టించుకోరు. అది మనము ఓర్పుగా నేర్పించే విధానంలోనే ఉంటుంది. ఇదే నేను చెప్పేది. అది మనం ఎలా నేర్పించాలి అనేది ఒక్కొక్కరు ఒక్కోలాగా పిల్లలను బట్టి ఒక క్రియేట్ చేసి అలా ఉంది పండు లోపల ఎలా ఉంటుందని, కమలా టేస్ట్ ఎలా ఉంటుందని, అలా ఉంటుందని రకరకాల స్టోరీలు అల్లుతూ వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తే వాళ్ళు అనిపిస్తుంది, ఒలుస్తారు. సో అది ఒక ప్రాసెస్. తనంతట తను ఒలుచుకుని కుదురుగా కూర్చొని తినగలుగుతుంది. అది నాకు చాలా గ్రేట్ అనిపించింది. అంతకుముందు నేను ఒలిసిస్తేనే తినేది, లేకపోతే గట్టిగా అరవడము, ఏడవడము చేసేది. సో ఇలా అయితే సోనీ అలవాటు చేసుకుంది. చిన్న విషయాన్నైనా చాలా పెద్దదిగా ఒక స్టోరీలాగా అల్లి ఒక దాంట్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి చెప్పడం వల్ల ఈ పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. నిజంగా చెప్తున్నాను. డాక్టర్స్ కూడా అదే ట్రైనింగ్ చెప్తారు పేరెంట్స్కి. మీరు ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలా వినేలాగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళని చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేయమని కాదు ఇక్కడ. వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయమని అది చెప్పేది. ఫస్ట్ నిలబడి బాల్ని మూవ్ చేస్తుంది. అంటే జస్ట్ ఇలా కాలు ఇలా అంటుంది. దానికి భయం అనిపిస్తుందో ఏమనిపిస్తుందో తెలీదు. నిలబడి మాత్రం బాల్ని తనలేకపోతుంది స్పీడ్గా. అయితే కూర్చుని కిక్కిస్తుంది. కూర్చుని దానికి సపోర్ట్ కుదురుతుందో ఏమో, బాల్ ఎగురుతుంది. హుషారు అనిపిస్తుంది. కాదు నువ్వు ఇలా కూర్చుని చేయొద్దు, ఇలా నిలబడే చెయ్యి అని అంటే ఆ చేసేది కూడా చేయదు. ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకని తను ఎలా చేసినా నేను ముందు తనకంటూ ఎక్సర్సైజ్ అవుద్ది కాబట్టి చెయ్యి పర్వాలేదు, ఇలా చేసావు కదా మరి నిలబడి కూడా చెయ్యి అని అంటున్నాను. అదిగోండి నెమ్మదిగా మాత్రమే ఇలా, దాన్ని పడిపోతానని భయపడుతుందో ఏమో నాకైతే తెలియదు. అలా చేస్తుంది నెమ్మదిగా. తర్వాత నేనేం చేస్తాను, కొంతసేపు ఎక్కువ అటు నుండి ఇటు, నాకు ఇంట్లో ఏ ప్లేస్ అయితే ఉందో అందులోనే నడిపిస్తున్నాను. కొంచెం దూరమైనా సరే రౌండ్ తిరగడం కూడా టర్న్ అవ్వడం నేర్చుకుంటుంది. ఇటు 10 సార్లు, అటు నుండి ఇటు 10 సార్లు అలాగా ఎక్కువ నడిపించిన తర్వాత మళ్ళీ మంచం మీద కూర్చొని ఎక్సర్సైజులు చేసుకుంటుంది. అవేంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తుంది, లేదు చేయదు. కానీ చేస్తావా చెయ్యి అని చెప్పేసి నేను అడుగుతూనే ఉంటాను. అడగలేదనుకో మర్చిపోద్ది కదా. అందుకని ఎంతవరకు చేయగలిగితే అంతవరకు డైలీ కొంత టైము తను థెరపీస్ కోసం పెట్టాలి. ఈ టైం వరకు చేసింది పర్వాలేదు ఖాళీగా ఉండకుండా అనేది మాత్రమే నేను అక్కడ చూసుకుంటాను. అంటే ఒక 1/2 అవర్ చేసినా చాలు, ఒకరోజు 1 అవర్ చేయొచ్చు.
ఒకరోజు ఎక్కువ టైం, ఒకరోజు తక్కువ టైం చేయొచ్చు. ఏదేమైతే ఆ ప్రాక్టీస్లో ఉంటుంది కదా అని చెప్పేసి నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. ప్లీజ్, ఎంతో కష్టపడి నిజంగా ఇలాంటి పిల్లలతో చేయడం అంటే చాలా చాలా కష్టం, నార్మల్ విషయం కాదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.